ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుకుందాం. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీ ఎడల నేను ఇలాగునే చేయుదును గనుక ఇశ్రాయేలీయులారా, మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. హల్లెలూయా. ఈ వాక్యాన్ని ప్రభు మన ముందుకు తీసుకుని వచ్చాడు. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనములో ఉన్న మాట, కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీ దేవుని సన్నిధిని కనపడుటకై సిద్ధపడుడి అనే మాట. దేవుని బిడ్డలారా, చక్కని మాట, దేవుని ఊట మన దగ్గరకు వచ్చింది. అదేమిటంటే, మీ దేవుని సన్నిధిని కనపడుటకై సిద్ధపడుడి. దేవుని సన్నిధిలో, దేవుని మందిరములో కనపడుట, దేవుని సన్నిధికి వచ్చుట, దేవుని మందిరములోనికి వచ్చుట, దేవుని దగ్గరికి వచ్చుట, దేవుని సన్నిధిలో కనపడటానికి ఒక సిద్ధపాటు, సిద్ధపడుడి అనే మాట అక్కడ రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, మీ దేవుని సన్నిధిని కనపడుటకై సిద్ధపడుడి. సిద్ధపాటు. ఈరోజు ప్రత్యేకమైనటువంటి దినం, ఆదివారం, పునరుద్ధాన దినం, ఆరాధనా దినం. యావత్ ప్రపంచం, సకల కోటి పరిశుద్ధుల ఆరాధనా కూడిక జరుగుతుంది. సార్వత్రిక సంఘం, దేవుని పిల్లలు, విశ్వాసులు, దైవ సేవకులు అందరూ కలిసి ప్రభువుని స్తుతిస్తున్నారు. ప్రత్యేకంగా మనం వారమంతా కుటుంబాలలో ఉండి ఆదివారం ప్రత్యేకంగా దేవుని సన్నిధిలో దేవునికి కనపడటానికి మనము దేవుని మందిరానికి వస్తాం. దేవుని బిడ్డలారా, అయితే వాక్యం అంటుంది, మీ దేవుని సన్నిధిని కనపడుటకు సిద్ధపడుడి అని. ఏదో ఒక రీతిగా దేవుని సన్నిధికి, దేవుని మందిరానికి రావటం కాదు, కానీ దేవుడు ఒక మాట చెప్తున్నాడు. అదేమిటంటే సిద్ధపాటు. హల్లెలూయా. సిద్ధపడాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి, సిద్ధపడి రావాలి. ఇది దేవుడు కోరుకుంటున్నాడు. ఎప్పుడు ఇంట్లో ఉండే మరి పిల్లవాడు ఇంట్లో ఆడుకుంటూ ఉన్న దేవుని బిడ్డలారు, కొంచెం నడిచే వయసు వచ్చిన తరువాత ఒక 2-3 సంవత్సరాలు వస్తే స్కూల్కి వెళుతాడు, స్కూల్లో చేర్పిస్తారు. ఎప్పుడు ఇంట్లో ఉండే ఆ చిన్న బిడ్డ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎలా వెళతాడు చెప్పండి? అలానే వెళతాడా? ఇంట్లో ఉన్నట్లుగా ఒక సిద్ధపాటు, యూనిఫామ్, చక్కగా స్నానం చేసి ఓ చిన్న పలక చేతికిచ్చి, కొంచెం ఎదిగిన వాడైతే ఓ చిన్న బ్యాగ్ తగిలించి, అలా స్కూల్కు వెళ్ళేటప్పుడు సిద్ధపాటు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఎప్పుడు ఇంట్లో ఉండే ఇల్లాలు, భార్య అయినా ఆ ఇంటినంతటినీ చక్కగా సిద్ధపరుచుకుంటుంది. హల్లెలూయా. ఎవరైనా బంధువులు ఇంటికి వచ్చేటప్పుడు, ఏదైనా ప్రత్యేకమైనటువంటి ఫంక్షన్ జరిగేటప్పుడు ఒక సిద్ధపాటు ఆ ఇంట్లో మనం చూస్తాం. ఎప్పుడు ఇంట్లో ఉన్న భర్త అయినప్పటికీ ఉదయాన్నే లేచి పనికి వెళ్ళేటప్పుడు దేవుని బిడ్డలారా సిద్ధపడి వెళతాడు. ఆ వస్తువులు, పరికరాలు, పని విషయాలు, ఆలోచన, వాహనం, ఇదంతా కూడా ఒక సిద్ధపాటు. ఎదిగినటువంటి ఒక ఆడపిల్ల ఎప్పుడు ఇంట్లోనే ఉంటుంది, కానీ ఒక ప్రత్యేక దినం, పెళ్లి చూపులు
అనుకోండి. అప్పుడు మరి ఆ ఆడపిల్లని ఎలా సిద్ధపరుస్తారు? రోజు ఇంట్లో ఉంటుంది, కానీ ఆ ప్రత్యేక దినాన చక్కటి ఒక అలంకారం సిద్ధపరిచి అలా తీసుకొచ్చి మరి చూడవచ్చిన పెండ్లి కుమారుని ముందు అలా కూర్చోబెడతారు. దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా సిద్ధపాటు. స్కూల్కి వెళ్ళే పిల్లోడు సిద్ధపడి, అలాగే పనికి వెళ్ళే కుటుంబ యజమానుడు సిద్ధపడి, ఇంట్లో ఉన్నటువంటి ఇల్లాలు కుటుంబాన్ని సిద్ధపరుస్తుంది. దేవుని బిడ్డలారా, పెండ్లి కుమార్తె సిద్ధపడుతుంది. అయితే దేవుని పిల్లలమైనటువంటి మనము దేవుని మందిరములోనికి వచ్చేటప్పుడు, దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు సిద్ధపడి రావాలి. ఈరోజు ఆదివారం, నిన్నే వారం చెప్పండి, శనివారం. మాకు మరి పెద్ద సేవకులు వారి దగ్గర మేము ఉన్నప్పుడు పరిచర్య నేర్చుకునేటప్పుడు శనివారం ప్రత్యేకంగా మరి సిద్ధపాటు దినము. శనివారం సాయంకాలం రాత్రి వేళ ఉపవాసం ఉంటాం, దేవుని సన్నిధిలో ఆ రాత్రి కూర్చుంటాం, ప్రార్థన చేసుకుంటాం. ఎవరు భోంచేయరు. దేవుని బిడ్డలారా, ఇంచుమించు మధ్యాహ్నము నుండి మరలా తెల్లవారి ఆరాధన జరిగి ఆరాధన ముగించబడే వరకు ప్రతి శనివారం ఒక పూట ఉపవాసం ఉండి ఆ రాత్రి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి కనిపెట్టుకొని, ఇంకా మేము సేవకులం బ్రదర్స్ అయితే అలా కూర్చొని వాక్యాన్ని చదువుకొని ఓ చాప బైబిల్ డైరీ అలా పక్కన పెట్టుకొని వాక్యాన్ని ధ్యానిస్తూ చదువుతూ ప్రార్థన చేసుకుంటూ దేవుణ్ణి అడుగుతూ 1 గంట 2, 3 కూడా అవుతుంది ఒక్కొక్కసారి. అలా ఆదివారం దేవుని సన్నిధికి రావటానికి శనివారం సిద్ధపడి, సిద్ధపాటు కలిగి, ఉపవాసం ఉండి, దేవుని సన్నిధిలో కనిపెట్టి కాచుకొని ఎదురు చూచి, దేవుని దగ్గర నుండి వాక్కు వచనాన్ని వర్తమానాన్ని పొంది అలా దేవుని మందిరములోనికి వచ్చి దేవుడు చెప్పమన్న వాక్యాన్ని అలా సంఘానికి, విశ్వాసులకు, కూడి వచ్చిన బిడ్డలకు చెప్పే ఒక సిద్ధపాటు. హల్లెలూయా.